స్మితా సబర్వాల్పై చర్యలొద్దు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. కేసీఆర్, హరీష్, ఎస్కే జోషి పిటిషన్లతో కలిపి స్మితా వేసిన పిటిషన్పై విచారణ. అంటే వాళ్ళపైన చర్య అయినా ఇప్పుడు మనోళ్ళు ఏమి కాళేశ్వరం దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితిలో మనోళ్ళు ఏమి కనపడట్లేదు గవర్నమెంట్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషులకు ఇచ్చిన విధంగానే స్మితా సబర్వాల్పై సైతం ఉరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఏమి దీనిపైన ఈ ఘోష్ ఇచ్చిన అంటే జస్టిస్ పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదిక పైన ఎలాంటి విచారణ జరగట్లేదు, ఏం ముందుకు వెళ్ళట్లేదు కదా, ఇంకెందుకు ఇప్పుడేమీ పెద్ద ఉపయోగం లేదు. ఎలాగో ఈ కేసుని సిబిఐకి బదిలీ చేశారు కాబట్టి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఎటువంటి చర్యలు కానీ అలాంటివి ఉంటాయని నేను అనుకోవట్లేదు. అయినా కోర్టు మధ్యంతర ఇచ్చింది కదా. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి స్మితా సబర్వాల్ పిటిషన్ని విచారిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి అప్పటి సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్లక్ష్యం కూడా ఉందని, ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గురువారం చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది బీఆర్ఎస్ హయాంలో ఏఏజీగా పనిచేసిన జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ స్మితా సబర్వాల్ ఒక అధికారిగా తన బాధ్యతలు నెరవేర్చారని వివరించారు. కానీ కమిషన్ నివేదిక కారణంగా ప్రభుత్వం ఆమెపై అటు శాఖాపరమైన చర్యలు, ఇటు క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ నివేదికను కొట్టేయాలని కోరారు. ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందని, కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్ ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవని పేర్కొన్నారు. ఈ అంశాలు నమోదు చేసుకున్న ధర్మాసనం స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. సో ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా, మేము దీన్ని సిబిఐకి బదిలీ చేసాం, సిబిఐ వాళ్ళు చూసుకుంటున్నారని చెప్పారుగా. సో ఘోష్ కమిషన్ నివేదిక పక్కన పడేసినట్టే ఇక.